వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 పిలిచా ఇక్కడ చూడమ్మా. నీళ్ళు లేస్తారు, ప్యాకెట్లో పెట్టి పాలు పెట్టేట నీళ్ళు 4 గంటలకు లేస్తారు రైతులు బాగా లేచి దానికి ఎంత కష్టపడుతుందో మీకు తెలియదు. మేము గ్రామాలలో ఉండి చూస్తాము. నాకు కూడా 2 పశువులు ఉన్నాయి. ఎప్పటికీ పాలు కొనుక్కోను. మా ఇంట్లో ముందే నేను పెట్టుకుంటాంట. నేను పోనుగానే నాకు తెలుసు పరిస్థితి. అంత కష్టపడి మా పల్లెల్లో రైతుల భార్యలు రాత్రి 9 గంటలకు పండుకొని మళ్ళీ ఒకసారి లేచి మేత వేసుకొని 4 గంటలకు లేచి నీళ్లు తాపి 5 గంటలకు అక్కడ కూర్చుంటే ఆ పాలు పెట్టుకొని తీసుకుపోయి డైరీకి వస్తే ఆ పాలు వాళ్ళందరూ హైదరాబాద్లో 5 గంటలకు 4 గంటలకు బెట్కా విదవుతున్నారు. దాని వెనక ఎంత కష్టం ఉండదని ఎవరికన్నా తెలిసినా 3 లక్ష కుటుంబం రాము డాక్టర్ మురేడికి ఎట్టగొట్టాలని సుధాకర్ సోమనగౌరపల్లె గ్రామంలో మన మినీ గోకులము నిర్మాణానికి ప్రారంభోత్సవానికి వచ్చిన ఎండిఓ గారు, డాక్టర్ గారు, మరి అనిమల్ హస్బెండరీ డాక్టర్ గారు, మిగతా సోదరులు సోదరిమందరికి నమస్కారాలు అందరూ చేస్తూ గ్రామస్తులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పశువులకు ప్రత్యేకమైన రైతులందరికీ ఇబ్బందులు ఉంటారనే ఒక మంచి ఆలోచనతో మినీ గోకులం అనే దాంతో 1,80,000 రూపాయలు ప్రతి గ్రామంలో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి బెనిఫిషరీకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఎన్నైనా కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఇంకా అవసరమైన వాళ్ళు ఎవరైనా ఈ గ్రామస్తులు కానీ మన మండలంలో నియోజకవర్గ ప్రజలు కానీ ఎక్కడైనా కూడా వాళ్ళు కావాలని వాళ్ళు వస్తే సంప్రదిస్తే తప్పకుండా డాక్టర్లతో మాట్లాడి వారికి ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది లేని కారణంగా
చాలా గ్రామాలలో చిన్న కుట్టం లాంటి ఒక గుడిసెలో కట్టుకొని పేదవాళ్ళందరూ పశువులు కట్టేసుకుంటుంటారు. అటువంటి వారికి అందరికీ ఇది పెద్ద చేయూత. వర్షం పడిన తడవరు, పక్కన సైడ్ గోడలు ఉంటాయి, ఇవన్నీ ఉండబడిన దానివల్ల ఒక భద్రత కల్పించి పశువులైనా కూడా బాగుండాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం గోకులాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పటికే దాదాపు మన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి కట్టింటాం. ఇప్పటికి 74 కట్టాము. ఇప్పుడు రాజుపాలెం మండలము అంతా కలిపి అయితే 114 అయినాయి 114 గోకులాల మండలము ఇవ్వడం జరిగింది కాన్స్టిట్యున్సీలో, నియోజకవర్గంలో. కాబట్టి ఇంకా ఎవరైనా కట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు సంప్రదిస్తే తప్పకుండా వాళ్ళందరికీ కూడా మంజూరు చేయడం జరుగుతుంది. వాళ్ళకు 1,80,000 రూపాయల్లో కొంత కాకపోయినా కూడా పర్మనెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక 40,000 వేసుకుంటే పూర్తి స్థాయిలో కొంత స్వయం కృషి వాళ్ళు చేసుకుంటే కూడా ఒక 50,000 40,000లో పూర్తి అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి అధికారంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పశువులకు రైతులకు ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించే భాగంలో మినీ గోకులాలు పశువులకు మనుషులుగా చేస్తున్నాం. అన్నీ చాలా వరకు ప్రతి ఒక్కటి మనిషికే అంటున్నారు, పశువులకి ఏం చేయడంలే. దాంట్లో భాగంగానే పశువులకు కూడా ఒక మంచి సౌకర్యవంతమైన ఒక షెడ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వము ఈ మినీ గోకులాలను మంజూరు చేసి ప్రతి ఒక్కరికి ఇచ్చేదానికి ప్రభుత్వ నిధులు మంజూరు చేసింది.